అందరికీ నమస్కారం. దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకుంది. కోయంబత్తూరులో దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇది చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాడులో ఇది రెండవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను దేశంలోని అతిపెద్ద సిట్టింగ్ కెపాసిటీ గల స్టేడియంగా చరిత్రలో నిలిచిపోనుంది. నివేదికల ప్రకారం దాదాపు 200 ఎకరాల విశాల విస్తీర్ణంలో ఒకేసారి 2 లక్షల మంది కూర్చుని వీక్షించేలా దీన్ని నిర్మించనున్నారట. ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. బిల్డర్లు నెల రోజులుగా బిడ్డు దాఖలు చేయాలని కోరారు. కోయంబత్తూరు నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి NH 544 సేలం కొచ్చిలను కలిపే రోడ్డుకి సమీపంలో క్రికెట్ స్టేడియం కోసం కేటాయించిన స్థలం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్ర జైలు శాఖకు అక్కడ 200 ఎకరాల భూమి ఉండగా డిపిఆర్ తయారీ పూర్తయిన తర్వాత అందులోని 198 ఎకరాల స్టేడియం కోసం సేకరించాలనుకుంటున్నారు. ఇది పేరుకే క్రికెట్ స్టేడియం, కానీ అక్కడ ఆటగాళ్లకు సకల వసతులు కల్పించనున్నారు. 5 స్టార్ హోటళ్ళు, క్రికెట్ మ్యూజియం, వీక్షణ గ్యాలరీలు, ఇండోర్ ప్రాక్టీస్ అరేనా, స్పెషలిస్ట్ ఇండోర్ ఫీల్డింగ్ జోన్, పిచ్ క్యూరియలైజేషన్ ట్రైనింగ్, లెక్చర్ థియేటర్లు, హై పెర్ఫార్మెన్స్ సెంటర్తో సహా సౌకర్యాలను కలిగి ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇవే కాదు, క్లబ్ హౌస్, స్పోర్ట్స్ బార్ వంటివి ఆలోచనలో ఉన్నాయట. కాగా 1,00,000 మంది వీక్షించేలా అహ్మదాబాద్లో నిర్మించిన నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విస్తీర్ణం 63 ఎకరాలు. దీంతో పోలిస్తే కోయంబత్తూరులో నిర్మించనున్న దాదాపు మూడు రెట్లు పెద్దది. దీన్ని బట్టి స్టేడియం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.